ఇదిగో బాబు, నాకు టికెట్ ఇవ్వు. నేను హనీ సార్ మ్యాచ్ చూడాలి. నేను చెప్పిందే ఇక్కడ అమ్ముతాను, నేను చెప్పినది కూడా ఇక్కడ అమ్ముతాను. ఎందుకంటే నేను టికెట్ అమ్మలేదంటే మా నాన్నగారు తిడతారు. హనీ మ్యాచ్ ని చూడని వరకు కూడా, ఎందుకంటే నేను హనీ పెద్ద ఫ్యాన్ ని. నేను కూడా తన డబుల్ ఫ్యాన్ ని. నేను వెంటనే వెళ్ళి మ్యాచ్ చూస్తాను. అవును, నీ స్లిప్పర్ ఎక్కడ కనపడలేదు. అరే అదమ్మే, నేను టికెట్ కొనుక్కున్నాను. చేతిలో డబ్బులు లేవు, కానీ నేను ఇతనికి పెద్ద ఫ్యాన్ ని. బాగున్నాయి బాగున్నాయి. లైట్ కెమెరా యాక్షన్ మూడు బాగున్నాయి. హనీ గోల్ వేస్తే చాలు, నేను ఫారెనర్ అయినా కూడా కథకలి ఆడేస్తాను. నేను కథక్ కూడా ఆడతాను. కథక్ ఆడతాను, కథక్ ఆడతాను. హనీ, నువ్వే గెలవాలి హనీ. దారిలో యూటర్న్ తీసుకున్న ట్రక్ విరిగింది, అలాగే హనీ కళలు చెదిరిపోయాయి. ఇప్పుడు నీ మొహం విరిగిపోయింది. చప్పట్లో. హనీ, నువ్వు లీవ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చావా, నిద్రపోవడానికి వచ్చావా? నా కళ చెరిపోయినందు వల్ల నా మొహం పగిలిపోయింది. ఇప్పుడు చూడండి. మీరందరూ కలిసి నన్ను ఆపుతారేమో చూస్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు గోళం. నేను గోల్ కొట్టాను, నేను గోల్ కొట్టాను. శబాష్ 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 బన్నీ, నువ్వే గెలిచావు. కానీ నేనే కదా గోల్ వేశాను. నువ్వు బన్నీ కోర్టులో గోల్ వేశావు. ఓటమి గెలుపు అని ఉంటాయి కదా, మనం ఎందుకని ఈ విషయానికి కోర్టుకు వెళ్ళాలి? శబాష్ శబాష్ శబాష్. హనీకి ఫుట్బాల్ ఆ మాత్రం తెలుసు, వీడితోనే అన్ని చెప్పేస్తాడు. అలా కాదు, నేను పోయినసారి ఫుట్బాల్ మ్యాచ్ లో ఎన్ని గోల్స్ వేశానో తెలుసా? ఎన్ని గోల్స్ వేసావు? లడ్డూ లాగా 8 రౌండ్ గోల్ వేశాను. అది ఫుట్బాల్ లో ఉంటుంది కదా. నేను ఫుట్బాల్ ఆటలో గోల్ వేయడం గురించి అన్నాను. ఇప్పుడు చూడు. ఎందుకని ఇలా లాగి కొట్టాలి? రండి వెళ్ళి బాల్ ని వెతుకుదాం. ఒకే సమయంలో 2 గేమ్లు ఆడుతున్నారు. ఫుట్బాల్ తో పాటు హైడ్ అండ్ సీక్ కూడా ఆడుతున్నారు. రండి. ఇదిగో నువ్వు కూడా తిను తిను తిను. 3 సార్లు చెప్పి ఒకే బిస్కెట్ ఇస్తున్నావు. మిగతా జంతువులు ఏం చేస్తున్నాయో అని చూస్తాను చూస్తాను చూస్తాను. సాలిగుడమ్మ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నా మీద ఎంత ప్రేమ,
ఎందుకని మీరు అన్నిటిని 3 సార్లు చెప్తున్నారు? నేను కొండల్లో పుట్టానా, అందువల్లే నా సౌండ్ ఎక్కువలా వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. చప్పట్లు కొట్టొద్దు. కానీ ఎందుకు? చప్పట్లు కొట్టేటప్పుడు దోమలు మధ్యలోకి వచ్చి ఇరుక్కుంటాయి ఇరుక్కుంటాయి ఇరుక్కుంటాయి. ఈ బీ బీ అంటే ఏంటి? అది నేను కాదు, దోమే చెప్పింది చెప్పింది చెప్పింది. నేను ఉండడానికి భలే ఇల్లు కట్టించావు నువ్వు. బ్యాగ్ ఖాళీ అవ్వగానే ఇది నాకు తిరిగి ఇచ్చేసాయి. నేను హ్యాపీగా ఇందులోనే ఉంటాను. ఓకే ఓకే. నేను డబ్బులు తీసుకువెళ్ళి బ్యాంకులో వేసేసొస్తా. ఆ డబ్బులతో నేను జంతువులకి హాస్పిటల్ ఓపెన్ చేస్తా. ఎంత డబ్బు, ఎంత బంగారం! ఇదంతా దొంగలించేస్తే ఈ ఊళ్ళో మనమే ధనవంతులం. ఈ విషయాన్ని నా మిత్రుడికి చెప్పాలి. బాయ్ మిత్రులారా మిత్రులారా మిత్రులారా. బాయ్ 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 బాయ్. గల్లు నేను అలా ఎగురుతాను. నేను మాత్రమే కాదు, నా జుట్టు కూడా. జుట్టు మాత్రమే కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా జుట్టు మొత్తం పోయింది. అరే, నా టోపా దొరికింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అదెవరు? కుడి బాబా, అతని దగ్గర బోల్డ్ అంత మణి ఉంది. హే, ఆ మణి ఎవరు? అరే మణి మణి, డబ్బు డబ్బయ్యా. ఓ మణినా? అతని దగ్గర డబ్బుంది. ఆ బ్యాగ్ ను మనం దోచుకుందాం, ధనవంతులం అయిపోదాం. ఎవరో నన్ను వెంబడిస్తూ వస్తున్నారు. వాడు తప్పించుకుని పారిపోతున్నాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. అతని దగ్గర నుంచి డబ్బును దోచుకోవాలి. మనం ఈజీగా దోచుకోవాలంటే వాడు ఆ బ్యాగ్ ని కింద పడేయాలి. పడై పడై పడై. పడేశాను. నేను పడేయమని చెప్పింది నీకు కాదు, నువ్వు నీకు చెప్పినట్టు చేశావు. వాడిని పట్టుకోండి పట్టుకోండి. వాడెక్కడికి వెళ్ళాడు? వెళ్ళి చూద్దాం రా. అటు చూడండి, వాడు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వదలదు. మాయమవడం తెలీదు, కానీ దాక్కోవడం తెలుసు. వాడు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, పట్టుకోవాలి. ఓహో, అదే విషయమా? ఇవి ఇంకొకటి అప్పుడప్పుడు ఎగురుతూ ఉంటుంది. పట్టుకున్నాను, రా. ఇంతసేపు ఇక్కడేగా ఉన్నాడు, ఆలోపు ఎక్కడికి వెళ్ళాడు? సరే, వాడు ఎక్కడున్నాడో వెళ్ళి చూద్దాం పదా. ఆ దొంగలు మళ్ళీ తిరిగొచ్చేలోపు నేను ఈ డబ్బుని బ్యాంకులో వేసేయాలి. బాల్ దొరికిందా? లేదు. లేదు, మనం ఇంటి దగ్గర ఉంటేనే బాగుండేది. ఇక్కడ ఫుట్బాల్ ఆడదాం అనుకున్నాం, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం. ఇదేమైనా అసలు బాగుందా? అనుమానమా? అదిగో అక్కడ చూసారా, మన ఫుట్బాల్ వస్తుంది, రండి వెళదాం. సండే బాల్ పాస్ చేయి. మండే ఇదిగా. ట్యూస్డే ఇదిగో. వెనస్డే బాల్ నెట్ ఇవ్వు. అరే జూలై వారం పూర్తయింది, అందుకే నెలకి వచ్చాం. అయితే ఇది ఆగస్టే కదా? ఇది 2020 నెల పూర్తయింది, అందుకే సంవత్సరాలకు వచ్చాం. మీరంతా అనకొండకు పుట్టారా లేదంటే క్యాలెండర్ కు పుట్టారా?
అందరూ ఆడుకుంటున్నారు కానీ ఇది మాత్రం ఎందుకని నిద్రపోతుంది? ఇది ఫుట్బాల్ ఆడదు, ఇది పరమపదం మాత్రమే ఆడుతుంది. 99 వరకు తీసుకువెళ్తుంది, తర్వాత పైనుంచి కిందకి తోసేస్తుంది. సరే, నా ఫుట్బాల్ ని మర్యాదగా తిరిగిచ్చేయండి. ఫుట్బాల్ కావాలా? చివరికి పట్టుకున్నాను. ఇచ్చేయి, బ్యాగ్ ఇచ్చేయి. వదులు వదులు వదులు. బ్యాగు పోయింది, నా టోపా కూడా పోయింది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోకండి, అర్థమైందా? వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏంట్రా ఈ దారుణం? ఇవి కూడా ఎగరడం మొదలు పెట్టాయి ఏంటి? కాపాడండి 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 కాపాడండి. ఇద్దరు దొంగలు నన్ను వెంబడిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడండి కాపాడండి. ఎందుకని దొంగలు నీ వెనకాల వస్తున్నారు? ముందు నన్ను కాపాడండి, దారిలో మీకు అన్ని విషయాలు చెప్తాను చెప్తాను చెప్తాను. ఓకే, రండి మాతో. నాకు మీ సహాయం కావాలి కావాలి కావాలి. నేను కార్పెంటర్ని అడిగాను నువ్వు ఏం పని చేస్తున్నావు అని, కానీ నువ్వు ఎప్పుడు ఎందుకని అంటుంటావు చెప్పట్లో. నేను కొండల్లో పుట్టానా, అందువల్లే నా సౌండ్ ఎక్కువలా వినిపిస్తుంది వినిపిస్తుంది. నాకు జోక్స్ రావు, ఎవరైనా చెప్తే నేను నవ్వుతాను నవ్వుతాను నవ్వుతాను. మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలా ఉన్నారు, ఈ బ్యాగ్ ని మీ దగ్గరే ఉంచండి ఉంచండి. మేము ఫుట్బాల్ ఆడుతున్నాము, ఖోఖో కాదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? సరే, మార్కెట్ లో ఏ స్కీమ్ వెళ్తుందో చెప్పు. ఇది నా నిధి, నేను దీన్ని కష్టపడి సంపాదించాను. దీంతో నేను జంతువులకి సహాయపడాలనుకున్నాను. అంటే ఒంటెలకు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్, ఎలుగుబంటులకి సలూన్ పెట్టాలనుకున్నాను, ఆవులకి డైరీ ఫామ్, మరి ఇంకెవరో వాళ్ళకి సహాయపడతారు పడతారు పడతారు. ఎందుకని ఆపేశారు? పాడండి. సా రి గా మా సా. ఇలా చూడండి, ఈ బ్యాగ్ మా దగ్గర సేఫ్టీగా ఉంటుంది, మీకు ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు నీ టెన్షన్ తగ్గించుకోవచ్చు. హనీ దగ్గర ఈ బ్యాగ్ ఉంటే నీకు టెన్షన్ పెరుగుతుందిలే. నేను ఒంటరిగా ఉన్నందువల్ల నన్ను ఈజీగా పట్టేస్తారు. నేను వెళ్లి పోలీస్ ని తీసుకొస్తాను, అంతవరకు నా బ్యాగ్ ని జాగ్రత్తగా చూసుకోండి చూసుకోండి చూసుకోండి. ఓకే, పదండి, ఈ బ్యాగ్ ని సురక్షితమైన చోట్ల దాచుదాం. వెళ్దాము. నేను ఇటుపక్క వెతుకుతాను, నువ్వు అటుపక్క వెతుకు. అటువైపు అటువైపు ఎటువైపు నాకు తెలియదు. అరే అటు అటు అటువైపు వెళ్ళవయ్యా. ఓహో, అలాగా, అటువైపా? అటుపక్క వెళ్ళమంటే ఎటుపక్క పోయాడో అర్థం కావట్లేదే. ఓడే బాబా, అదిగో వెళ్తున్నాడు. సాన్, నన్ను కాపాడు సాన్, కాపాడు కాపాడు. అటుపక్క వెళ్ళమంటే ఇటుపక్కకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నావా? ఇప్పుడు నీకు రెస్ట్ అవసరమా ఏంటి? పదా వెళ్దాం, పదా పదా. వాడిని ఇప్పుడే చూశాను నేను, వాడు ఈ అడవి నుంచి పారిపోతున్నాడు. వాడు తప్పించుకునే లోపు మనం పట్టుకోవాలి. ముందు వాడి దగ్గర ఉన్న బ్యాగ్ ని మనం లాక్కోవాలి. పదా. అదిగో పారిపోతున్నాడు చూడు.
ఏహే సరిగ్గా ఇరుక్కున్నావా? మీరిద్దరా మళ్ళీ తప్పించుకున్నాడు, వెళ్ళి పట్టుకుందాంరా. బ్యాడ్ మ్యాన్, మా మీద దాడి చేస్తావా? వదిలిపెట్టము. అతన్ని వదలకూడదు. మిత్రులారా, అటాక్! అయ్యో బాబోయ్, తేనెటీగలు పారిపోదాం పద. ఇక మీద వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ పని పెడతాం. అరే జరిగింది ఏదో జరిగిపోయిందిలే, ముందు కొట్టే పని చూడు. ఓడి బాబా, నన్ను కొట్టమనలేదు, వాడి దగ్గర ఉన్న బ్యాగ్ కొట్టమన్నాను. నీకు నేను పానీపూరి కొనిస్తాను, రా వెళ్దాం. ఓ, చాట్ తిందామంటున్నావా? ముందుగా నిధి ఉన్న పెట్టెను కొట్టేద్దాం, ఆ తర్వాత ఇష్టం వచ్చింది తిందాం. అరెరే, చెడ్డ ఆ నలుగురి దగ్గర బ్యాగ్ ని ఇచ్చి ఉంచాడు. ఆ బ్యాగ్ ని నాకు ఇచ్చేయి. కుదరదు. వాళ్ళని పట్టుకో. జోర్దార్, దాన్ని పట్టుకో. అరే, విసరడానికి ముందు చెప్పాలి కదా. హనీ, క్యాచ్ పట్టుకో. పోపెట్, ఇదిగో దీన్ని పట్టుకో. ఆ వెయిట్ అయిన బ్యాగ్ ని నా వైపు విసరకండి. 200 గ్రాముల కన్నా తట్టుకోలేను, ఓవర్లోడ్ అవుతుంది. ఐడియా, నలుగురు వేరువేరుగా పరిగెడదాం. అప్పుడే తను కన్ఫ్యూజ్ అవుతాడు. నేను ఎటువైపు పరిగెత్తాలి? నేరుగా పరిగెత్తొచ్చు. కన్నా సార్, నేను మర్చిపోయాను. ఆ బ్యాగు హనీ దగ్గరే ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. పరిగెత్తంగా పరిగెత్తంగా దూరం పెరుగుతోంది. ఇంకా ఎంతసేపు పరిగెడుతూ ఉంటావు? ఆగు ఆగు ఆగు, పరిగెత్తకు. ఒకవేళ నన్ను చూసి భయపడుంటే తిరుగుతాడు. తిరుగు తిరుగు. అరే, తిరిగి చూశాడు. ఇదిగో నేను తిరిగి వేసేసా. అకట్, నేను సరిగ్గా ఇరుక్కున్నాను. నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో. లేకపోతే ఈ బ్యాగ్ ని ఇక్కడ పూడ్చిపెట్టేస్తాను. ఇప్పుడు ఈ బ్యాగ్ చాలా సేఫ్ గా ఉంటుంది. ఓ, బ్యాగ్ ఇక్కడే దాచిపెట్టావా? ఈ విషయాన్ని నేను అక్కడికి చెప్పాలి. ఎర్ర సిగ్నల్ ఉంది, పచ్చ సిగ్నల్ వచ్చేలోపు పారిపో.
ఎర్రంటే ఏంటి? ఒకవేళ వాళ్ళకి దీనికి ఏదైనా సంబంధం ఉంటుందా? ఎర్ర మనుషులకి వీళ్ళకి ఏంటి సంబంధం? నేనెక్కడున్నాను? ఆయన బాగానే ఉన్నారు, కానీ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే నేనెవరు? నాకు గుర్తుకొచ్చింది. నేను ఒక పెద్ద సామ్రాజ్యానికి ఒక రాజుని. రాజునా? నీకేమీ కాలేదు కదా? ఎవరు హనీ? ఇక్కడెక్కడ తేన్ లేదే. నేనెవరో నాకే గుర్తుకు రావడం లేదు. నేను ఏ దేశానికి రాజుని కాను. ప్రజలందరూ కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? రాజానా? నువ్వు ఏ పాత్రలో అయితే పాలు తాగుతావో ఆ పాత్ర సొట్టబడిపోయింది. పెళ్లిలో పెళ్లి కూతురుకి ఇనప బీరువ ఇవ్వడం మర్చిపోయారు. కార్ని గుద్దుకున్న హనీ కూడా అన్నిటినీ మర్చిపోయాడు. చప్పట్లో. కారా అంటే ఏంటి? ఇప్పుడు నీకు అర్థమైందా? ఇదే కారు. అలాగా, అర్థమైపోయింది. రాజు అంట, రాజు. ముందు దారి ఇవ్వండి. పొద్దున్నే నన్ను ఇబ్బంది పెట్టడానికి బయలుదేరి వచ్చేశారు. ఈ రాయితో ఆ బండరాయిని ఎలాగైనా పగలగొట్టు. ఈ రాయి ఎందుకు విరగనంటోంది? ఇప్పుడు నా కాలు వెరగొట్టావు కదా, నిన్నేం చేస్తానో చూడు. ఆహా, నేను ఇందులో నుంచి విడుదల పొందాను. హే, నిధి దొరికిన వెంటనే దీంతో మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడున్న ఇల్లు దారుణంగా ఉంది. ఒక ఫ్యాన్ వేస్తే చాలు, ఫ్యాన్ అలాగే ఉంటుంది, ఇల్లు మాత్రం తిరుగుతుంది. ఎంత దారుణమో! మనం ప్రోటోకాల్ తో పట్టుకోవచ్చు వాళ్ళని. ప్రోటోకాల్ తో పోలీసులేగా పట్టుకుంటారు. ఉడి బాబా, ప్రోటోకాల్. ఉదయాన్నే మార్నింగ్ ప్రోటోకాల్. ఉడి బాబా, ఈ నిధికి నా దగ్గర విశాలం ఉంది. నిధికి విశాలానికి ఏంటి సంబంధం? మా తాతగారికి విశాలానికి సంబంధం ఉంది, ఎందుకంటే ఆవిడ మా ఉడి బాబా, బాబా. విశాలం కాదు, విలాసం. 150/30 హరినగర్. ఓహో, విలాసమా? అని నువ్వు బాగా గుర్తు తెచ్చుకో. అరే, వీడు జ్ఞాపక శక్తి కోల్పోయాడు కదా. మీకెలా తెలుసు? నేను చీల్ బాబా మనిషిని. నా దగ్గర నుంచి ఏమీ దాచలేరు. పొదల్లో ఏముందో శబ్దాన్ని బట్టే నేను కనిపెట్టగలను. సరే చెప్పు, అయితే అందులో ఏముంది? నలుగురు ఆడవాళ్ళు కూర్చునున్నారు. అరే అవును, వీడు సరిగ్గానే చెప్పాడు. ఈ చీల్ బాబా నాయన చాలా గొప్పవాడు అనుకుంటాను. నీళ్లు వస్తున్నప్పుడే మనం ట్యాంక్ ని ఫుల్ చేస్తాం. అప్పుడు ఏ దారి దొరకకపోతే వీళ్ళు చెప్పిన చీల్ బాబాని వెళ్ళి కలుద్దాం. చప్పట్లో. అదిగో అదే చీల్ బాబా యొక్క గుహ. మేకల మంద వాటికి అవే వచ్చి చిక్కుకున్నాయి. నాయకుడా, టార్గెట్ గుహలోకే వస్తున్నాయి. కస్టమర్స్ వచ్చారు. ఇతను మహాత్ముడు 2 సంవత్సరాలుగా తలకిందులుగా వేలాడుతున్నాడు. మేమంతా అది ఫ్రెండ్స్. నాయకుడిని ఒక సహాయం అడుగుదామని వచ్చాం. అందరూ చెప్పండి, నాయకుడికి అది కాదు, చెప్పండి నాయకుడికి. నాయకుడికి వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? వాటికి సూటుగా మాట్లాడ రావట్లేదు, అందుకే నేను కొట్టాను. అది గబ్బిలం, తలకిందులుగానే ఉంటుంది. అది కూడా నీ బ్రెయిన్ లాంటిదే. ఇలా అనవసరంగా వాగడం ఆపండి. వర్దిల్లాలి వర్దిల్లాలి వారు చెప్పారు, మీరు ఓవర్ చేయకండి. ఇలా చూడండి, వీడికి జ్ఞాపక శక్తి పోయింది. ఏదో ఒకటి చెయ్యండి. పులి పులి పులి. అయితే నేను ఒక పులినా? ఒప్పుకుంటానులే. వెనక చూడండి, పులి వస్తుంది.
నేను పారిపోతాను. దాని చేతుల్లో చిక్కానంటే నా చేతులు కాళ్ళు మాయమైపోతాయి. పారిపోండి. బాగా ఎక్కున్నాం. ముందు ప్రమాదం, వెనకేమో పులి. నాకు చాలా రోజుల తర్వాత నా బామ్మ గుర్తుకొస్తుంది. చప్పట్లు. పైన ఒక బెజ్జం కనిపిస్తోంది. దాంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం, పదండి. అరే, ఈ టైగర్ ఏమిటి మనల్ని ఇలా తరుగుతోంది? అన్నయ్య, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము మీ రిలేషన్సే. పిల్లి పులి ఒకరిలో ఒకరే. ఏమయ్యా, ఈ టైగర్ తో మనం పరుగు పందెం పెట్టుకున్నావా? నైస్ లైట్. ఏవయ్యా, నేను రాయిని కాదు. ప్రశాంతంగా ఈత కూడా కొట్టనివ్వడం లేదు. హనీ, ఏ హనీ, 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 పెద్దోడా, నీకేం కాలేదు కదా? అరే బన్నీ, పోపెట్, జోర్దార్, మనం అసలు ఇక్కడేం చేస్తున్నావు? తినడం పూర్తయిన తర్వాత వాడు 3 బ్రెడ్లు తిన్నాడు. హనీ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసింది. చప్పట్లో. సరే, త్వరగా చెప్పు, ఇంతకీ నువ్వు ఆ బ్యాగ్ ఎక్కడ దాచిపెట్టావు? గుర్తుకొచ్చింది. రండి, నా వెనకే రండి. అరే, ఆ బ్యాగ్ ని నేను ఇక్కడే పూడ్చిపెట్టాను. ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియలేదు. హే ఫ్రెండ్స్, చూడండి, ఈ రెక్కను చూడండి. ఏయ్, అదేమో ఆ దొంగది. అది ఆ గోల్డెన్ చిలకదే. మనం దీన్ని వాడికి తర్వాత ఇద్దాము. ముందు మన బ్యాగ్ ని వెళ్ళి వెతుకుదామా? మీకు ఏది ముఖ్యమో అసలు తెలియడం లేదు. అరే హనీ, మేం చెప్పేది ఏమిటంటే ఆ బ్యాగ్ ఆ దొంగ దగ్గరే ఉంది. రండి, అయితే మనం వెళ్ళి వాళ్ళని వెతుకుదాము. అక్కడ్ బక్కడ్, ఈ ఊరిలో లక్షాధిపతి కాదు, పెద్ద కోటీశ్వరుణ్ణైపోయాను. మీరు గోల్డెన్ కలర్ లో చిలుకనేమైనా చూసారా? లేదా మీరు గోల్డెన్ కలర్ చిలుకనేమైనా చూసారా? చూశాను. ఎక్కడ చూశారు? చూశాను. ఇటు చూడు, గోల్డెన్ చిలుకని నేను ఫోటోలో చూశాను. అన్నా, మీరు గోల్డెన్ కలర్ లో చిలుకనేమైనా చూసారా? ఏమీ తెలియట్లేదు. నాకు ఏమీ తెలియలేదు. సరే రండి, అక్కడికి వెళ్ళి చూద్దాం.
చిలుక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? హే హే మంకీ, ఆ రెక్కని ఇవ్వు. వీలైతే పైకి వచ్చి తీసుకో. నీ పేరేంటి? ఆకాష్. పట్టపగలు ఆకాశంలో నక్షత్రాలను చూసావా నువ్వు? ఇంత స్ట్రాంగ్ అయిన రోటీ ఒకవేళ జైల్లో దొరికిందంటే దీంతో ఊసలు విరగొట్టి మనం ఈజీగా తప్పించుకోవచ్చు. ముందు నన్ను తిని చావనివ్వు. నువ్వు చనిపోతే నేనేం కావాలి? ఉడి బాబా తిననివ్వు. ఈటింగ్ 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 షుగర్ నో పాపా దట్ వన్. హే ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడున్నారు. గోల్డెన్ చిలక దొరికిందనుకుంటాను, రండి. ఆహా. ఇప్పుడు మనం ఆ నిధిని ఎలా తీయాలి? దొంగల దగ్గర నుండి ఆ బ్యాగ్ తీసుకోవడానికి ఒక ఐడియా ఉంది. అందరూ దూరంగా ఉండండి. నన్ను ఎవరు టచ్ చేయకూడదు. పశుపతి శరీరం, ఎర్ర ముక్క. నేను పప్పట్లా ఉన్నానా? ఏదో దేశం జెండాలా ఉన్నాను. అరే ఇదే నీ పర్మనెంట్ కలరు. కాదు, టెంపరీ కలరే. నీకు టెన్షన్ తెప్పిస్తే నువ్వు పసుపు కలర్ లో మారుతావనుకున్నాను. వాళ్ళని కనిపెట్టేశారా? వాళ్ళ ఇంట్లోపల ఉన్నారు. పపాట్, బయలుదేరు. అన్నగా మరి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకురా. సూపర్ ఐడియా. ఓకే. మా అన్నయ్య. అన్నా అన్నా, అరే అన్నయ్య, నా రక్త సంబంధం. అరే నా అన్నయ్య, నన్ను వదిలి ఎక్కడికి పోయావు? అన్నయ్య, నేనే నీ తమ్ముణ్ణి. ఏంటి డమ్మియా? నేనేమి డమ్మీని కాదు, నేను నీ తమ్ముణ్ణి తెలుసా? నా తోడబుట్టిన వాడిని నేను చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. వాడి ఈకని ఈ చేతిలో పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాను. ఈ ఈక నీదేనా? అరే ఉడి బాబా, నా నోసిదిలానే ఉంది. ముక్కులో కూడా ఈక ఉంటుందా? హ్యాండ్స్ హ్యాండ్స్, చేతులు చేతులు, నోస్ హ్యాండ్స్. నిజంగా నువ్వు నా తమ్ముడివే. నువ్వు నిజంగా నా తమ్ముడు అయితే మిరపకాయ తిని చూపించు. అదేంటంటే ఇక్కడ మిరపకాయ దొరకదు కదా. ఇక్కడ చెరుకు తోట ఉంది. కావాలంటే నేను చెరుకు తిని చూపించిదా? ఇప్పుడు తిని చూపించు. వెరీ గుడ్. నాకు మిరపకాయ నచ్చదు. నువ్వు నిజంగానే నా తమ్ముడివే. నేనిప్పుడు నీ తమ్ముడిని అయిపోయాను కదా. వెళ్ళి మన ఇద్దరం ఆడుకుందాంరా. ట్రూత్ అండ్ డేర్. చెప్పు, ట్రూత్ అండ్ డేర్. ఆఫ్ కోర్స్ డేర్. ఓ
బాట్లు నా పక్కా ఉంది, అందుకని నువ్వు ట్రూత్ చెప్పాలి. కొద్ది రోజుల ముందు జరిగిన ఒక సీక్రెట్ గురించి చెప్పు. ఓకే, నేను చెప్తాను. మాకు ఒక నిధి దొరికింది. అందులో బోల్డ్ అంత డబ్బు, నగలు ఉన్నాయి. ఆ నిధిని మేము లైబ్రరీలో దాచిపెట్టారా? కాదు, లైబ్రరీ ముందు ఒక పెద్ద హోటల్ ఉంది కదా. అయితే హోటల్లో దాచిపెట్టారా? లేదు లేదు, అక్కడి నుంచి 5 అడుగుల దూరంలో ఉన్న ఎగ్జిబిషన్ లో. అక్కడ దాచిపెట్టలేదు కదా? లేదు లేదు, అక్కడే మేము దాచిపెట్టాం. ఇదిగో మ్యాప్. ఇది జాగ్రత్తగా పెట్టుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటిది? ఇది తప్పు కదా. మోసం చేసావు, నువ్వు మోసం చేసావు. చీటింగ్. లెగు. హే అక్కడ్, ఏమైంది నీకు? ఇలా చూడు అక్కడ్, వాడు నా టోస్ట్ ని విరక్కొట్టాడు. ఏమి టోస్ట్? ఒడి బాబా, తినే టోస్ట్ కాదు, ట్రస్ట్ ట్రస్ట్ ట్రస్ట్. నా నమ్మకాన్ని విరక్కొట్టాడు. వాడిని వెళ్ళి పట్టుకో. పూర్తిగా చెప్పు, ఎవరు విరగొట్టారు? నేను నీకు అన్ని చెప్తాను. ఉడి బాబా, ఆ చిలక నా తమ్ముడు వేషంలో వచ్చాడు. వాడు నన్ను నమ్మించి గొంతు కోసేశాడు. వాడు నా టోస్ట్ ని విరక్కొట్టాడు. ఎమోషనల్ గా నన్ను మోసం చేశాడు. వాడు పోలీసులకు నిధినిచ్చి హీరో అయిపోతాడు. హూయా బకెట్, వాళ్ళ వెనకాలే వెళదాం, వాళ్ళని పట్టుకుందాం, రా నాతో. ఈ మ్యాప్ ఆధారంగా చూస్తే ఆ నిధి అక్కడే ఉంటుంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఆ నిధి ఆ చెట్టు కిందే ఉంటుంటుంది. అది ఇక్కడే ఉండుండాలి. బ్యాగ్ దొరికింది. ఓవర్గా సంతోషించకండి, అది మీ దగ్గర ఉండదు, అది మా సొంతమైంది. అక్కడ్ బక్కడ్, చాదస్తపు మనిషి. నేనేమి పాట పాడటం లేదు, అక్కడు బక్కడు వచ్చేసారు. ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ వాళ్ళ చేతికి వెళ్ళకూడదు. పదండి. ఆ బ్యాగ్ నా చేతికి రావాలంటే వాళ్ళు తిరిగి చూస్తారు. తిరుగు తిరుగు తిరుగు. నేను తిరిగాను. నేను వాళ్ళని తిరిగి చూడమంటే నువ్వెందుకు నన్ను తిరిగి చూసావు? ఇంతకు ముందు ఏమైనా మాట్లాడితే నీ నోటి మీద 2 షాట్స్ ఇస్తా. ఏంటి షూటా? ఉడి బాబా, షాట్ షాట్. షటప్ చేస్తానని చెప్పాను. వెళ్ళు, వాళ్ళని పట్టుకో. నన్ను కొట్టి నువ్వు నవ్వుతున్నావా? నేనెవరో నీకు చూపిస్తా. నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళతాను. బాయ్ బాయ్. వాళ్ళు కింద పడేలోపు మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం? జైలు దగ్గరికి వెళ్ళి దాక్కుందాం. అక్కడుంటే వాళ్ళు కనిపెట్టలేరు. ఒక కారు, రోజు చాక్లెట్, లైఫ్ చాలా బాగుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఎంత పైకి వెళ్తామో పైనున్నాడు మన పక్కనే ఉంటాడు. అందుకే ఏం అడగాలో ఆలోచించాను. పైనుంచి దూకేవాడు చెట్టులో ఇరుక్కుంటాడు, కానీ వీడేమో జైంట్ వీల్ లో ఇరుక్కున్నాడు. చప్పట్లో.
ఇవ్వము, ఇవ్వము. వదలు, వదలు. అన్నయ్య, ఇంకొక రౌండ్ బాకీ ఉంది. మనం తిరగడానికా ఇక్కడికి వచ్చాం, ముందు వెళ్ళి దాన్ని తీద్దాం. ఆహా ఏహే ఆహా ఈ మెరుగ రౌండ్ నేను ఎలాగైనా ఆపి తీరాలి. ఏం చేస్తున్నావు? స్లో చెయ్యి. ఇప్పుడు అక్కడికి నా తడాక ఏంటో చూపిస్తాను. కడుపులో టమాటాలు పెట్టాను, అన్నింటినీ పాడు చేసేసాం. ఎక్కడికి వెళ్ళాడు ఈ అక్కడ్? ఎవరు కనిపించట్లేదేంటి? ఏం చెయ్యాలబ్బా? ఐడియా! వాళ్ళకి కావాల్సింది బ్యాగేగా, ఇచ్చేద్దాం. పాండా సార్, ఓ చెప్పు బని. బ్యాగును దొంగిలించడానికి కొంతమంది దొంగలు ఇక్కడికి వచ్చారు. మీరు త్వరగా బయలుదేరి రండి. ఓ ఇక్కడ ఎవరో బ్యాగ్ కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చారు. అది అతని బ్యాగ్ అయి ఉంటుంది. నేను అతన్ని తీసుకుని వస్తాను. ఇప్పుడు నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అక్కడ చూడు, వాడు వణుకుతూ నిలబడ్డాడు. పట్టుకుందాం. నువ్వెక్కడ దాక్కోలేవు. బ్యాగ్ ఎక్కడుందో చెప్పు. చెప్తాను. నీకు ఆ డబ్బున్న బ్యాగే కదా కావాలి, అదిగో అక్కడుంది. ఏహే, పెట్టె దొరికింది. డబ్బున్న పెట్టె దొరికింది. ఆహా, ఏంటిది? ఒట్టి రాళ్ళ. చీటింగ్, చీటింగ్. దించేయండి, దించేయండి మమ్మల్ని. పుడి బాబా, మమ్మల్ని కిందకి దించేయండి. ఓ దొంగలు ఎక్కడ ఉన్నారు? అవును, వాళ్ళే నా బ్యాగ్ ని దొంగలించారు. చారు, ఏంటి చారు? తరువాత ఆప్షన్ ఇవ్వు. నా గొంతు ఎక్కువలా వినిపిస్తుంది. వాళ్ళ దగ్గరే నా నిధి ఉంది. ఇలా చూడు, కన్ఫ్యూజ్ చేయకు. ఉందా లేదా? వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర ఉంది. ఇదిగోండి మీ బ్యాగ్. అది నకిలీ బ్యాగ్. ఇలా చూడండి, వీళ్ళే అసలైన దొంగలు. ముందు వీళ్ళని బంధించండి. నేను ఒంటరిగా వచ్చాను కదా, నేనే వెళ్ళి వాళ్ళని బంధిస్తాను. ఇక నేను అన్ని జంతువులకి సహాయపడగలను. దానికి కారణం మీరే. నిజమే. దీని తర్వాత దీని గురించి చెప్పడానికి ఏమీ ఉండదు.